హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. మొత్తానికి క్యాంగ్ ఇంకా ఎంసీయూ నుంచి అఫీషియల్గా వెళ్ళిపోయాడు. క్యాంగ్ ఉంటుంటే అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీ అండ్ అలాగే దానికి రిలేటెడ్గా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ చూసేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా పాసిబుల్ కాదు. చాలా మంది దీని గురించి కాస్త బాధపడుతూ ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్, బికాస్ క్యాంగ్ కంప్లీట్ స్టోరీ చూడాలనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడినే. క్యాంగ్ లేకపోయినా, అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీ రాకపోయినా ఏం పర్లేదు, ఎందుకంటే ఆ మూవీకి రిలేటెడ్ ఎక్స్క్లూజివ్ స్టోరీ లైన్ ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇన్ కేస్ క్యాంగ్ ఉండుంటే అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీ స్టోరీ ఎలా ఉండేదో అని డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. ఇంతవరకు మీరు చూపించిన సపోర్ట్ కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. 100 సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం, కాబట్టి ప్లీజ్ ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడంలో కూడా హెల్ప్ చేయండి. సో లేట్ లేకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. మై టైమ్ టు షైన్ హలో అనే ఇన్సైడర్ ఈ మూవీకి రిలేటెడ్ స్టోరీ ప్లాట్ ని రివీల్ చేశాడు. ఇతనే కాదు, ఇంకా చాలా మంది ఇన్సైడర్స్ అలాగే చాలా వెబ్సైట్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే స్టోరీనే పోస్ట్ చేశారు. ఈ స్టోరీ అఫీషియల్ కాదు అని మార్వెల్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే మూవీనే పక్కన పడేశారు. ఇంకా స్టోరీ గురించి ఎందుకు డిస్కస్ చేస్తారు? బట్ ఇన్ కేస్ ఇది జెన్యూనే అవుతే అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీ ఎలా ఉండేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ స్టోరీ ప్రకారం ప్రజెంట్ ఉన్న అవెంజర్స్ టీమ్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అవ్వరు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవెంజర్స్ టీమే లేదు కాబట్టి. టీమ్ ఫామ్ అవ్వడానికి మెంబర్స్ అయితే ఉన్నారు, లైక్ కెప్టెన్ అమెరికా ఉన్నాడు, హల్క్ కెప్టెన్ అమెరికాతో జాయిన్ అవ్వచ్చు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఎటుపోయాడో తెలియదు, థార్ చూస్తే అర్త్ మీద లేడు, స్పైడర్ మ్యాన్ కూడా అవెంజర్ అయ్యాడు. బట్ అందరికీ అసలు పీటర్ పార్కర్ అంటే ఎవరో కూడా తెలియదు. ఇలా ఉంటే ఇంకా అవెంజర్స్ టీం ఎలా ఉంటుంది? అవెంజర్స్ టీం లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈ మూవీకి ఈ టీంతో పని లేదు కాబట్టి. మరి ఇంకెవరు ఉంటారు క్యాంగ్ తో ఫైట్ చేయడానికని మీరు డౌట్ పడచ్చు. సో ఈ స్టోరీ ప్రకారం అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీలో టీవీఏ మల్టీవర్స్ లో ఉన్న యాంకర్ బీయింగ్స్ అందరినీ వెతికి ఒక గ్రూప్ గా ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇన్ కేస్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, యాంకర్ బీయింగ్ అంటే ఒక పర్టికులర్ యూనివర్స్ లో ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సపోజ్ ఆ క్యారెక్టర్ చనిపోతే ఆ పర్టికులర్ యూనివర్స్ కూడా వెంటనే కాకపోయినా కొన్ని వేల ఇయర్స్ తర్వాత డిస్ట్రాయ్ అవుతుంది. సో ఇదన్నమాట యాంకర్ బీయింగ్స్ అంటే మీనింగ్. ఈ యాంకర్ బీయింగ్స్ మాత్రమే కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ ని డిఫీట్ చేయగలరని నమ్మి టీవీఏ ఈ యాంకర్ బీయింగ్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక విధంగా ఇది సూట్ అవుతుంది, బికాస్ యాంకర్ బీయింగ్స్ అంటేనే వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో మల్టీవర్స్ లో ఉన్న ది బెస్ట్ యాంకర్ బీయింగ్స్ ని తీసుకొచ్చి కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ తో ఫైట్ చేయించడం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది కొంచెం డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ గురించి స్టార్టింగ్ లో లీక్ అయిన రూమర్స్ లా ఉంది. ఆ రూమర్ ప్రకారం డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో టీవీఏ డిస్ట్రాయ్ అవుతున్న వేరు వేరు యూనివర్సెస్ నుంచి యాంకర్ బీయింగ్స్ ని కలెక్ట్ చేసి అందరినీ ఒకే చోట చేర్చేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టోరీ ప్లాట్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంది. కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ వల్ల మల్టీవర్స్ డేంజర్ లో ఉందని టీవీఏ యాంకర్ బీయింగ్స్ ని కలెక్ట్ చేయడం. నెక్స్ట్ టోబీ మెగ్వైర్ అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్స్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఓన్ రియాలిటీస్ లో యాంకర్ బీయింగ్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మన ఎర్త్ 616 టైమ్ లైన్ కి యాంకర్ బీయింగ్. ఇక్కడ ఒకటి షేర్ చేసుకోవాలి మీతో, ఇది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు, బట్ చాలా మంది ఇన్సైడర్స్ మన ఎర్త్ 616 యాంకర్ బీయింగ్ స్పైడర్ మ్యాన్ అనే చెప్పారు. అయితే ఫస్ట్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ చూసిన తర్వాత చాలా మంది మన ఎర్త్ 616 కి ఐరన్ మ్యాన్ యాంకర్ బీయింగ్ అయి ఉండొచ్చు అని అనుకున్నారు. ఇంకొందరు కాదు డాక్టర్ స్ట్రేంజ్ యాంకర్ బీయింగ్ అన్నారు. బట్ ఇన్సైడర్స్ మాత్రం వీళ్ళిద్దరు కాదు స్పైడర్ మ్యానే మన యూనివర్స్ కి యాంకర్ బీయింగ్ అని చెప్పారు. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, స్పైడర్ మ్యాన్ పాపులారిటీ గురించి మనకు తెలియంది కాదు. అండ్ ముందు ముందు స్పైడర్ మ్యాన్ మన యూనివర్స్ లో ఇంకెంత ఇంపార్టెంట్ గా ఉండబోతున్నాడు అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ మూవీలో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్, టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్, హ్యూ జాక్మాన్స్ వుల్వరిన్ అండ్ అలానే మిగతా యాంకర్స్ తో లైక్ నిక్ కేజెస్, గోస్ట్ రైడర్ వీళ్ళని ఎక్కువగా ఫోకస్ చేస్తూ సీక్రెట్ వార్స్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా చిన్నగా ఉండేది. గోస్ట్ రైడర్ అనగానే మీకు అప్డేట్ చెప్పాలి. డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో ఆల్మోస్ట్ నిక్ కేజెస్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కూడా రిటర్న్ వచ్చేదని ఒక ఇంటర్వ్యూలో రైన్ రెనాల్డ్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. బట్ అది జరగలేదు, దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఇన్ కేస్ క్యాంగ్ ఉండుంటే మేబీ అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీలో చూపించాలని అనుకున్నారేమో. సో ఈ మూవీ ప్లాట్ ప్రకారం గోస్ట్ రైడర్ ని యాంకర్ బీయింగ్ గా చూపించాలనుకున్నారు. ఇప్పుడు రైన్ రెనాల్డ్సే గోస్ట్ రైడర్ న్యూస్ కన్ఫర్మ్ చేశాడు కాబట్టి మనం ఈ స్టోరీ లీక్ ని నమ్మొచ్చు. సో ఈ స్టోరీ ప్లాట్ డీటెయిల్స్ చూస్తే మన అవెంజర్స్ టీమ్ మీద కాకుండా యాంకర్ బీయింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది. కానీ సీక్రెట్ వార్ స్టోరీకి వచ్చేసరికి అది చేంజ్ అవుతుంది. అదేంటో కాసేపట్లో తెలుసుకుందాం. నెక్స్ట్ అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ స్టోరీ కన్క్లూజన్ అండ్ సీక్రెట్ వార్స్ కోసం క్యాంగ్ వేసిన ప్లాన్స్ కన్క్లూజన్ ఏంటంటే, క్యాంగ్ డైనాసిటీ మూవీలో యాంకర్ బీయింగ్ క్యారెక్టర్స్ మొత్తం మల్టీవర్స్ ని సేవ్ చేయడానికి చాలా ఫైట్ చేసి లాస్ట్ లో ఓడిపోతారు. యాంకర్ బీయింగ్స్ ఓడిపోవడం వల్ల మల్టీవర్స్ డిస్ట్రాయ్ అవ్వడంతో క్యాంగ్ బ్యాటిల్ వరల్డ్ అనే ప్లేస్ ని క్రియేట్ చేస్తాడు. మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయ్యాక ఈచ్ యూనివర్స్ లో ఉన్న లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ అన్నిటిని ఒక వరల్డ్ లాగా చేసి క్యాంగ్ బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తాడు. ఈ ప్లేస్ లోనే సీక్రెట్ వార్స్ మూవీలో మన అవెంజర్స్ క్యారెక్టర్స్ అలానే మల్టీవర్స్ లో ఉన్న మిగతా క్యారెక్టర్స్ అన్ని క్యాంగ్ తో ఫైట్ చేసేది.
ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే క్యాంగ్ ఎంసీయూలో ఉన్నా లేకున్నా ఫైనల్ గా జరిగేది మాత్రం ఆల్మోస్ట్ సేమ్. సపోజ్ క్యాంగ్ అండ్ డాక్టర్ డూమ్ ని కాకుండా వీళ్ళ ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని ఒక క్యారెక్టర్ ని పెట్టండి, అప్పుడు కూడా ఫైనల్ గా జరిగేది ఒకటే. మల్టీవర్స్ డిస్ట్రాయ్ అవ్వడంతో బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది అండ్ ఈ బ్యాటిల్ వరల్డ్ లో మన హీరోస్ అంతా వెళ్లి మెయిన్ విలన్ తో ఫైట్ చేసి మేబీ రీడ్ రిచర్డ్స్ అండ్ తన కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కానీ, లేకపోతే డాక్టర్ స్ట్రేంజ్ కానీ, ఆర్ స్కార్లెట్ విచ్ కానీ, ఎవరైనా కానీ ఎలా అయినా కానీ అవెంజర్స్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ కలిసి మల్టీవర్స్ ని రిస్టోర్ చేస్తారు. సో ఎలా చూసుకున్నా క్లైమాక్స్ మాత్రం అంతా ఒకటే. ఆ విలన్ క్యాంగ్ అయినా ఒకటే, డాక్టర్ డూమ్ అయినా కూడా ఒకటే. కానీ చేంజ్ అయ్యేది ఏదైనా ఉందంటే అది అవెంజర్స్ 5 మూవీ. ఇంతకు ముందు క్యాంగ్ డైనస్టీ అన్నారు, ఇప్పుడు డూమ్స్ డే అంటున్నారు. ఈ జానథన్ మేజర్స్ ఇష్యూ వల్ల తెలిసింది ఏంటంటే అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ మూవీ స్టోరీ మొత్తం చేంజ్ చేశారు అండ్ క్యాంగ్ ఎప్పుడైతే ఇంకా ఉండడు అని కన్ఫర్మ్ అయిందో అప్పుడు మూవీనే చేంజ్ చేశారు. ఇంకో న్యూస్ ఏంటంటే అవెంజర్స్ 5 మూవీ రైటర్ చేంజ్ అయ్యారు. మేబీ రూసో బ్రదర్స్ తో కలిసి కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ అండ్ సపరేట్ గా కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ అలాగే సివిల్ వార్ స్క్రిప్ట్స్ రాసిన కోవ్ రైటర్ స్టీఫెన్ మెక్ఫీల్ అయ్యుండొచ్చని టాక్. ఎప్పుడైతే రూసో బ్రదర్స్ రిటర్న్ వస్తున్నారని అనౌన్స్ చేశారో అప్పుడే మెక్ఫీలీ కూడా అవెంజర్స్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ కి స్క్రిప్ట్ రైటర్ గా ఉండొచ్చని టాక్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిన క్యాంగ్ డైనస్టీ స్క్రిప్ట్ ఇంకా లేనట్టే. సో క్యాంగ్ ఈస్ గాన్ బట్ డాక్టర్ డూమ్ ఈస్ ఆన్. రీసెంట్ గా డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో యాంకర్ బీయింగ్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి డెఫినెట్లీ యాంకర్ బీయింగ్స్ ని ఉంచుతారనిపిస్తుంది. సో అవెంజర్స్ డూమ్స్ డే మూవీ కోసం పెద్ద ప్లానే ఉన్నట్టుంది. యాక్చువల్లీ వేరు వేరు యూనివర్సెస్ నుంచి ఇంపార్టెంట్ యాంకర్ బీయింగ్స్ ని తీసుకొచ్చి డూమ్స్ డేలో అండ్ సీక్రెట్ వార్స్ లో ఇంక్లూడ్ చేసే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ప్రజెంట్ మనకు అఫీషియల్ గా అవెంజర్స్ టీం లేదు కాబట్టి మార్వెల్ స్టూడియోస్ ఎలాగో అలా డూమ్స్ డే మూవీకి ముందే కొత్త అవెంజర్స్ టీం ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో ఈ కొత్త అవెంజర్స్ టీం ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారన్న విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇన్ కేస్ ఈ మూవీలో ఫామ్ చేయలేకపోతే తర్వాత డూమ్స్ డేకి ముందు ఫామ్ చేసే టైం మార్వెల్ దగ్గర ఉండదు. ఎలాగో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అవెంజర్స్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ లో ఉంటారని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు కాబట్టి అప్పుడు ఇంకా అవెంజర్స్ డూమ్స్ డే మూవీ స్టార్టింగ్ లో కొత్త అవెంజర్స్ ని ఫామ్ చేసి ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ డాక్టర్ డూమ్ తో ఇంటరాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మరి ముందు తీయాలనుకున్న అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ మూవీ స్టోరీ. నాకైతే స్టోరీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే క్యాంగ్ చాలా గొప్ప విలన్ అండ్ ఈ మల్టీవర్స్ ని చూపించడం, అందులో కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ ని ఇంక్లూడ్ చేయడం చాలా బాగా సెట్ అయింది. ఇంకా అలానే క్యాంగ్ ని కంటిన్యూ చేస్తూ క్యాంగ్ డైనస్టీ స్టోరీని కంప్లీట్ చేసింటే బాగుండని అనిపించింది. ఎలాగో ఆల్మోస్ట్ అదే స్టోరీ లైన్ ని ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకా మేజర్ చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో అందుకే క్యాంగ్ ని డాక్టర్ డూమ్ తో రీప్లేస్ చేసి కామిక్ స్టోరీ లైన్ కి అడాప్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అవెంజర్స్ డూమ్స్ డే మూవీ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా డాక్టర్ డూమ్ కోసం అండ్ సీక్రెట్ వార్స్ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. మీరు కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారా, లేకపోతే క్యాంగ్ డైనస్టీ మూవీ వచ్చింటే బాగుండేదని అనుకుంటున్నారా? మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మనలాంటి ఇంకొంతమందికి బాగా రీచ్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోగలరు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.